హాయ్ అండి, హలో నమస్తే. వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి పప్పు రెసిపీ చూపించబోతున్నానండి. మనందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పప్పు అన్నమాట. అది కూడా ఆనియన్ గార్లిక్ వేసి చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ పప్పు కోసం 1.5 కప్పు కందిపప్పును తీసుకోవాలి. ఒక గిన్నెలోకి కందిపప్పు తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినన్ని నీరు పోసుకుని 1 టీ స్పూన్ ఆయిల్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పైన వేరే సెపరేట్ ప్లేట్లో మామిడికాయ ముక్కల్ని అలాగే 2 పచ్చిమిర్చిని కూడా పెట్టి ఉడికిస్తున్నాను. నేనైతే 2 మీడియం సైజు పుల్ల మామిడికాయలు తీసుకున్నానండి. తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని మనం పప్పు వేరే ముక్కలు వేరే సెపరేట్గా ఉడికించుకోవాలి. ఎందువల్లంటే మామిడికాయ పుల్లదనం వల్ల 2 కలిపి ఉడికిస్తే మనకి పప్పు అనేది సరిగ్గా ఉడకదనమాట. సో ఇలా సెపరేట్గా పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనకి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తున్నారు కదా, మామిడికాయ ముక్కలు అలాగే పప్పు కూడా చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కకి పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసుకుని ఘాట్లు పెట్టి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా ముక్కలుగా తరుక్కుని ముక్కలు వేసేటప్పుడు ఇలా చేత్తో చిదుముతూ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలన్నీ కూడా ఇలా సెపరేట్ అయ్యి చక్కగా విడివిడిగా వచ్చి చాలా బాగుంటుంది. పప్పు తినేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట. సో ఇలాగ 2-3 నిమిషాలు వేయించేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మరలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి. చూస్తున్నారు కదా, చక్కగా ఎర్రగా వేగిపోయాయి కూడా. ఇందులోకి ఒక 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఉడికించి పెట్టుకున్న పప్పు అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్లు చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేనైతే మామిడికాయ టెంకలు కూడా వేసానండి. పిల్లలకి ఇలాగ పెడితే పిల్లలు సరదా పడతారని నేను టెంకలు కూడా వేసేసాను. సో మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మామిడికాయలు పుల్లటివి కాబట్టి మనకి సాల్ట్ అనేది కూడా ఎక్కువే పడుతుంది ఆ పుల్లదనాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం. సో చూసుకుని వేసుకోండి. ఇలా మొత్తంగా కలిపేసుకుంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసేసుకుని ఒకసారి మరలా కలిపేసుకుని ఒక 3-4 నిమిషాలు పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే మనకి పప్పు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే నెయ్యి వాసనతో గుమగుమలాడుతూ చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, ఈ పుల్లటి మామిడికాయ పప్పులో ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ చిన్న తీపిదనంతో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శివ సత్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తూ ఉండండి. మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.